కరోనా సమయంలో వేసిన ఆస్ట్రాజెనెకా టీకా వల్ల కొందరికి థ్రాంబోసైటోపెనియా సిండ్రోమ్ వచ్చి చాలా అరుదైన సందర్భాల్లో థ్రోంబోసిస్ సమస్య వస్తున్నది. కోర్టు ఎదుట స్వయంగా ఆ కంపెనీ అంగీకరించింది. ఇదే ఫార్ములాతో భారత్లో కోవిషీల్డ్ టీకాలు విక్రయించారు. సంపీరు కదరా నాయన. మొత్తం దేశ ప్రజలందరికీ సగానికి పైగా జనాభా కోవిషీల్డ్ వేసుకున్నారు. చూడండి ఎంత భయంకరమైన విషయమో. కరోనా సమయంలో వేసిన ఆస్ట్రాజెనెకా టీకా వల్ల కొందరికి థ్రాంబోసైటోపెనియా సిండ్రోమ్ వచ్చి చాలా అరుదైన సందర్భాల్లో థ్రోంబోసిస్ సమస్య వస్తున్నదట. కోర్టు ముందు స్వయంగా ఆ కంపెనీనే అంగీకరించిందట. అంటే తయారు చేసినోడే యాక్సెప్ట్ చేసిన కోర్టు ముందు, అవును నిజమే ఆ వ్యాధి వస్తున్నది అని. ఇదే ఫార్ములాతో భారత్లో కోవిషీల్డ్ టీకాలు విక్రయించారట. మనం అంత వేసుకున్నది గదే కోవిషీల్డ్ కదా. కోవిషీల్డ్ ఇంకోటి ఏదో ఉండేగా, అది ఈ రెండే కదా మెజారిటీ వేసుకున్నది. ఇగో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్తో దుష్ప్రభావాలు, కోర్టు ముందు అంగీకరించిన కంపెనీ. థ్రోంబోసిస్ సమస్య వస్తున్నదని స్పష్టం. ఇదే ఫార్ములాతో భారత్లో కోవిషీల్డ్ టీకాల పంపిణీ. సర్వనాశనం చేసిరు కదరా నాయన. వాడి టీకాలు ఏందో వాడి కథ ఏందో కానీ వేసుకోని వాళ్ళే సంతోషంగా ఉన్నట్టు ఇవ్వాలి. వ్యాక్సిన్లు వేసుకొని వాళ్ళే. ఇగో బ్రిటన్కు చెందిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ డెవలప్ చేసిన ఆస్ట్రాజెనెకా కోవిడ్ టీకాను ఆ పేరుతోనే పంపిణీ చేశారు. ఇదే ఫార్ములాని అప్పట్లో కోవిషీల్డ్ పేరుతో బ్రాండింగ్ చేసి ఇండియాలో కూడా విక్రయించారు. దేశంలోని కోట్లాది మంది కరోనా టీకాని అధికంగా తీసుకున్నారు. అయితే ఈ వ్యాక్సిన్ వినియోగం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తిన వారు, ప్రాణాలు కోల్పోయిన వారి బంధువులు బ్రిటన్లో న్యాయ పోరాటం చేస్తున్నారట. 2021 ఏప్రిల్లో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ను వేయించుకున్న జామిస్ క్యాట్ అనే వ్యక్తి తన మెదడుకు గాయమైందంటూ బ్రిటన్లో ఒక కోర్టులో పిటిషన్ వేసిందట. అనంతరం ఎన్నో కుటుంబాలు ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్పై కేసులు వేశాయి. వాటన్నింటినీ కలిపి విచారించిన బ్రిటన్లోని ఒక హైకోర్టుకు తాజాగా ఆస్ట్రాజెనెకా కంపెనీ ఒక కొత్త విషయాన్ని తెలిపింది. ఆస్ట్రాజెనెకా టీకా వల్ల కొందరు వ్యక్తులు థ్రాంబోసైటోపెనియా సిండ్రోమ్ వచ్చి చాలా అరుదైన సందర్భాల్లో థ్రోంబోసిస్ అంటే రక్తం గడ్డ కట్టడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని కోర్టు ముందు స్వయంగా కంపెనీ అంగీకరించింది. ఎంత పెద్ద మోసం, ఎంత పెద్ద భయంకరమైన కుట్ర ఒకసారి ఆలోచించండి. అంటే ఎటువంటి శాస్త్రీయత లేకుండా, ఎలాంటి పరిశోధన లేకుండా ఇచ్చిపడేసినారు అంతే. దీంతో ఆస్ట్రాజెనెకా టీకా తీసుకొని చనిపోయిన వారి కుటుంబాలకు, తీవ్రంగా ఆరోగ్యం దెబ్బతిని బాధపడుతున్న వారికి భారీ ఆర్థిక సాయం అందుతుందనే అంచనాలు నెలకొన్నాయట. ఎవరికి కావాలి సాయం? ప్రాణాలు పోయిన తర్వాత రక్తం గడ్డగడుతుందట. థ్రోంబోసిస్ అంటే రక్తం గడ్డగడుతుందట. రక్తం గడ్డగట్టడం వల్లనే కదా హార్ట్ అటాక్స్ వచ్చేది. థ్రోంబోసిస్ ఏందో మరి ఇది. దీని గురించి రక్తం గడ్డగట్టడాన్ని థ్రాంబోస్ అని పిలుస్తారట. అదేవిధంగా రక్త గడ్డలను థ్రాంబీ అని అంటారు. డీప్ వెయిన్ థ్రాంబోసిస్ డీవీటీ వల్ల శరీరంలోని ప్రధాన సిరల్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ చోట్ల రక్తం గడ్డలు కట్టడం జరుగుతుంది. ఇది దిగువ అవయవాల్లో కాళ్ళు లేదా తొడల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అంటే డీప్ వెయిన్ అండ్ థ్రాంబోసిస్ అంటేనేమో ఈ కాళ్ళు తొడల్లో రక్తం గడ్డగడతాట. ఇట్లా మనల్ని మొత్తానికి ముంచిర్రు అనమాట ఈ వ్యాక్సిన్ల పేరుతోని. మీరు వికీపీడియాలో చూస్తే ఇది మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. థ్రాంబోసిస్ సిరలలో లేదా ధమనులలో సంభవించవచ్చట. సిరల రక్తం గడ్డ కట్టడం, దాన్ని డీవీటీ అని పిలుస్తారట. శరీరంలోని ప్రభావిత భాగంలో రక్తం గడ్డ కట్టడానికి దారితీస్తుంది. అయితే ధమనుల థ్రాంబోసిస్ రక్త సరఫరాను ప్రభావితం చేస్తుంది మరియు దాని ద్వారా సరఫరా చేయబడిన కణజాలం దెబ్బతింటుంది అట. సో ఇట్లాంటి సమస్యలు ఎదురవుతూ ఉన్నాయట ఈ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్. ఇదే ఫార్ములా మన దగ్గర కోవిషీల్డ్ అనమాట. నేను అదే వేసుకున్నా, చాలామంది కూడా అదే వేసుకొని ఉంటారు. ఇక వేసుకున్న తర్వాత ఆలోచించేది ఏముంటుంది కదా.